ఈ ధరిత్రి మీద భగవానుడు రాముడు అవతరించుటలో రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిది, అతడు మానవ జీవితమునందు కొన్ని ఉత్తమ ప్రమాణాలను స్థాపించదలుచుకున్నాడు. అది యుగ యుగాల వరకు మానవ జాతిని ప్రేమ, త్యాగం, సభ్యతలతో నడిపించగలిగినటువంటిది. అది ఎటువంటిదంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తన ధర్మాన్ని, ఎన్ని కష్టాల్లోనూ కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా ఉండటం. ఇదే నిజమైన మానవ ధర్మం. ఇంతవరకు విన్న వారి కథలో ఇదే ముఖ్య ప్రయోజనమని నిరూపించబడింది. అందువల్లనే రాముని పురుషోత్తమునిగా అభివర్ణించటం జరిగింది. ఇక రెండవ ప్రయోజనం అంటే, రావణుడు అతని యొక్క అసురగణ వినాశ కథను మీకు క్లుప్తంగా వివరిస్తాను. భోగభాగ్యాలు అనుభవించక శ్రీరాముడు వనవాసమున ఉన్నప్పుడు అక్కడికి రావణుని యొక్క సోదరి శూర్పణఖ వచ్చి శ్రీరాముని చూసి అతని యొక్క మోహన రూపానికి పరవశురాలై రాక్షస మాయచే ఒక అందమైన స్త్రీ రూపం దాల్చింది. శ్రీరాముని సమక్షానికి వచ్చి ఆయన చెంత వివాహ ప్రస్తావన తెచ్చింది. శ్రీరాముడు ఆమె కోర్కెను తిరస్కరించాడు. తన వివాహం సీతతో జరిగిందన్నాడు. అది విన్నంతనే కోపోద్రిక్తురాలైంది. మీ ఇద్దరు అన్నదమ్ములు నా ప్రేమను నిరాకరిస్తున్నారు. అది ఓ క్షుద్ర మానవ కాంత. దీని ఆకారం వికారం చేస్తాను. దీన్ని నేను నమిలి నమిలి మింగేస్తాను. లక్ష్మణ, ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను. నన్ను కాదని నిరాకరిస్తారా? నరికావా? ముక్కు నరికేసావా? నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెట్టి కాల్చలేదంటే నేను శూర్పణఖనే కాదు, నేను రావణుని సోదరునే కాదు, ఖరదోషాలు నా సోదరులే కాదు. అప్పుడు శూర్పణఖ తన తోడబుట్టినవాడు లంకాధీశుడైన రావణుని చెంతకు వెళ్ళి రోధించింది. ఈ వికృత రూపం ఏమిటి సోదరి? నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి? ఇది గాయం కాదు సోదరా, కత్తితో కోయబడినది. అకంపన! రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువును ఆహ్వానించుకున్నాడు. మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు, కుబేరుడు, యముడు, చివరకు ఆ మహావిష్ణువు అయినా సరే శాంతియుతంగా ఉండలేడు. రావణుడంటే యముడికి యముడు. అమృతాన్ని కూడా భస్మీపటలం చేయగలడు. మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి కలవాడు. అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది? శూర్పణఖ యొక్క అవమానానికి ప్రతీకారంగా రావణుడు సీతనెత్తుకు రావాలని యుక్తి పన్ని ఎంతో మాయావి అయిన మారీచుని స్వర్ణలేడి రూపమున పంచవటికి పంపాడు. ఆ బంగారు జింకను చూసి శ్రీరాముడు సీత కోర్కె మీద దాన్ని పట్టి తేవాలని వెంబడించాడు.
అప్పుడు రావణుడు సీత వద్దకు భిక్షకుని వలె వచ్చి నీ అరుపును వారి చెవులకు సీతను అపహరించుకుని వెళ్ళాడు. లేరు. సీత నా దగ్గర. రావణుని చేతుల నుంచి నిన్ను ఎవరు రక్షించలేరు. లక్ష్మణ ఆర్య! లక్ష్మణ ఆగు ఆగు రావణ ఆగు. సీతా సీతా వదినా సీతా 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 రామ 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 ఓ, రామ అయ్యా అయ్యా తమకి ఈ దుస్థితి ఎలా సంభవించింది? తమ ఈ పరిస్థితి కారణం? రామ వచ్చావా వచ్చావా రామ? నేను ప్రాణాలతో నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను సీత జాడ చెప్పడం కోసమే. సీత జాడ తమకు తెలుసా? ఎక్కడ నా సీత? వాడు సీతను తీసుకెళ్ళిపోయాడు. ఆమెను తీసుకెళ్ళింది ఎవరు? రావణుడు ఆకాశ మార్గంలో విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆకాశ మార్గాన? అవును రావణుడా? అవును, రాక్షసరాజు రావణుడు ఆమెను. వాడు ఏ దిశలో వెళ్ళాడు? దక్షిణ దిశలో. దక్షిణ దిశలోనా? అతని స్థానం- అప్పుడు రామలక్ష్మణులు దక్షిణ దిశగా కొనసాగుతూ ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు. అక్కడ వారు పరమ భక్తుడైన హనుమంతుని కలుసుకున్నారు. హనుమంతుడు వారిని తన భుజస్కంధాలపై నెడుకొని పర్వతాగ్రానికి తీసుకెళ్ళాడు. అక్కడ అగ్నిదేవుని సాక్షిగా శ్రీరాముడు వానర రాజైన సుగ్రీవుని మిత్రునిగా స్వీకరించాడు. తరువాత హనుమంతుని సీత జాడ తెలుసుకురమ్మని వాయుమార్గాన చుండగా హనుమంతుడు సురసనే పేరుగల రాక్షసిని ఎదిరించి పోరాడాడు. మార్గానికి అడ్డు నిలిచే నీవెవరు? నేను సురసను. ఏం కావాలి? భోజనం.
నేడు దేవతలే నిన్ను నాకు ఆహారంగా పంపించారు. నిన్ను ఆరగించి తృప్తి చెందాలనుకుంటున్నాను. మరి మాత, ఈ సమయంలో మా ప్రథమ కర్తవ్యం మా స్వామి శ్రీరామచంద్రుల వారి కార్యాన్ని నిర్వర్తించటం కనుక సత్వరం లంకకు వెళ్ళి సీతామాతను అన్వేషిస్తాను. ఆమెను కనుగొని శ్రీరామచంద్రుల వారి సందేశాన్ని అందజేస్తాను. సీతామాత యొక్క ఉనికిని రామచంద్రులకు తెలియచేస్తాను. ఈ కార్యాన్ని నెరవేర్చిన తరువాత నేనే స్వయంగా నీకు ఆహారంగా నీ చెంతకు వస్తాను. ఇప్పుడు నీ అసత్య వచనాలకు లొంగేదానను కాను. ఎప్పుడో ఇచ్చిన బ్రహ్మవరం ఉంది. నేను ఏ ప్రదేశంలో నిలిచినా అక్కడ నా మార్గాన్ని కాదని ఎవరు వెళ్ళలేరు. కనుక నీవు తప్పనిసరిగా నా నోట్లోకి వచ్చి తీరవలసింది. అక్కడి నుండి నీవు బయటకు ఎలా రాగలవో చూద్దాం. చక్కని మాట అన్నావు మాత. నోరు తెరు, ఇప్పుడే వస్తా. శ్రీరామ్ 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 మాత, బ్రహ్మవరాన్ని వ్యర్థం చేయలేదు. నీ నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చేశాను. నీకు శతకోటి శుభాలు కలుగుగాక. పుత్రా, నేను నాగమాతను. నన్ను దేవతలు నీ పరాక్రమాలు, వివేకం పరీక్షించాలని ఇక్కడికి పంపారు. అన్ని పరీక్షలలోనూ నువ్వు ఉత్తీర్ణుడవైనావు. వెళ్ళు వత్సా, నీ స్వామి కార్యం సిద్ధిస్తుంది. ధన్యవాదాలు. హనుమంతుడు సీతామాతకు ఆనవాలు రూపాన శ్రీరాముని అంగుళీకాన్నిచ్చాడు. ఈ ముద్రిక తమకు ఆనవాలుగా ప్రభువు పంపించారు. దానిని చూడండి. ఇది మాయాజాలం కాదు, తమకు చెందినది. గంగా తీరంలో బెస్తవానికి ఇవ్వటానికి తమరు శ్రీరామప్రభుల చేతికి స్వయంగా ఇచ్చారు. ఆ సమయాన రావణుని పుత్రుడు మేఘనాథుడు అక్కడికి వచ్చి హనుమంతునితో తలపడ్డాడు. ఆ యుద్ధములో మేఘనాథుడు హనుమంతుని బ్రహ్మాస్త్రమున బంధించాడు. ఈ మర్కటాన్ని రాజదర్బార్లో ప్రవేశపెట్టండి. వాయుదేవుని పుత్రుడను నేను హనుమంతుడను. నన్ను ఆ మహావిష్ణువు పంపలేదు,
ఇంద్రాది దేవతలు పంపలేదు. నేను త్రిలోకాలలో అమిత తేజోవంతులైన రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రుల దూతను. వారి భార్య సీతామాతను తమరు వంచనతో తీసుకువచ్చారు. మా సీతామాత జాడ తెలుసుకోవటానికి, తమను కలుసుకోవటానికి 100 యోజనాల సముద్రాన్ని లంఘించి వచ్చాను. ఒక విషయం తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది.